ఒక ఆయుధం తయారు చేయడానికి ఒక చెయ్యి కావాలి, ఒక ఆలోచన కావాలి, ఒక స్వార్థం కావాలి. కానీ విధ్వంసం రావడానికి ఒక అన్యాయం జరగాలి, ఒక ప్రార్థన చేయాలి. శిక్షించకుండా వదిలేస్తావా అని తల పైకెత్తి చూసి అడిగాను. నాకు దేవుడిచ్చిన సమాధానం అభిషిక్త భార్గవ్, పెద్ద పెద్ద కొడుకు. వీడు నువ్వు చూసిన భార్గవ్ కాదు అప్పాజీ. నీ చేతుల్లో పెరిగిన నీ చెల్లెలు కొడుకు కాదు. నాకు తెలుసు, నేను పిలిచింది మామూలు మనిషిని కాదు. ఒక యుద్ధం అంతా విధ్వంసాన్ని,